వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్. ఈ క్వశ్చన్ మనకి ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి సీజీఎల్లో అడిగారనమాట. వెన్ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా సాల్వ్ చేయాలో మనం ఈరోజు నేర్చుకుందాం. సో మనకి వెన్ డయాగ్రామ్ నుంచి క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతారనమాట. కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి ఒక క్వశ్చన్ అడిగి ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ చూడండి, స్మార్ట్ అని ఒక సర్కిల్ ఇచ్చారు, అదేవిధంగా పొలైట్ అని ఒక సర్కిల్ ఇచ్చారు, ఎడ్యుకేటెడ్ అని ఒక సర్కిల్ ఇచ్చారు. ఇక్కడ 30 ఉంది కదా, ఈ 30 అంటే కంప్లీట్గా స్మార్ట్. 30, 12 అండ్ 7, 10 ఇది మొత్తం స్మార్ట్ సర్కిల్. ఇది పొలైట్ సర్కిల్కి సంబంధించింది, అంటే పొలైట్ పీపుల్కి సంబంధించింది. ఇది ఎడ్యుకేటెడ్ పీపుల్కి సంబంధించిన సర్కిల్. ఇది ఏ సర్కిల్కి ఆ సర్కిల్ నేమ్స్ ఇచ్చారు, స్మార్ట్, పొలైట్, ఎడ్యుకేటెడ్ అని. ఇక్కడ చూడండి 30 అని ఉంది కదా, 30 కంప్లీట్గా ఓన్లీ స్మార్ట్ పీపుల్ అనమాట. ఓకేనా, ఇది. అండ్ 33 వచ్చేసి ఓన్లీ పొలైట్. అలాగే కింద 35 ఉంది కదా, ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపులే అనమాట. కానీ ఇక్కడ చూడండి, మనకి మధ్యలో 2 సర్కిల్స్ అనేవి ఒక చోట ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు చెప్తాను మీకు, వినండి. ఇక్కడ ఏ అండ్ బి అని ఒక సర్కిల్, 2 సర్కిల్స్ తీసుకున్నాం. ఈ 2 సర్కిల్స్ తీసుకొని ఏలో ఉన్న కొంతమంది బిలో ఉన్నారు, బిలో ఉన్న కొంతమంది ఏలో ఉన్నారు అని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? సమ్ ఏ ఆర్ బి, సమ్ బి ఆర్ ఏ అని ఈ కింద ఇప్పుడు డ్రా చేసాం కదా, ఆ సర్కిల్ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఆ విధంగా డయాగ్రామ్స్ని. ఈ ఇంటర్సెక్షన్ అనేది ఏదైతే ఉందో అది సమ్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏలో కొంతమంది బిలో ఉన్నారు, బిలో కొంతమంది ఏలో ఉన్నారు. ఓకేనా, సమ్ ఏ ఆర్ బి, సమ్ బి ఆర్ ఏ. అదేవిధంగా ఇక్కడ 12 ఉంది కదా, సమ్ స్మార్ట్ పీపుల్ ఆర్ పొలైట్, సమ్ పొలైట్ పీపుల్ ఆర్ స్మార్ట్ అనమాట. అలాగే ఇక్కడ 7 చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది, 10 ఉంది. ఓకేనా, ఈ 10 ఏంటి? సమ్ స్మార్ట్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, సమ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ స్మార్ట్, సమ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ పొలైట్. అలాగే 7 వచ్చేసి 7 చూడండి 3 సర్కిల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. స్మార్ట్, పొలైట్, ఎడ్యుకేటెడ్ 3 వర్గాలకు చెందిన పీపుల్స్ అనేది అక్కడ 7 మెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. హౌ మెనీ స్మార్ట్ పీపుల్ ఆర్ పొలైట్, ఇది మనకి అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకేనా, స్మార్ట్ పీపుల్ ఇక్కడ ఉన్నారు, పొలైట్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. సో హౌ మెనీ స్మార్ట్ పీపుల్ ఆర్ పొలైట్ అన్నారు. ఇందాక డయాగ్రామ్ చూసారు కదా, సమ్ ఏ ఆర్ బి. సో అదే కాన్సెప్ట్లో స్మార్ట్ పీపుల్, పొలైట్ ఎంతమంది ఉన్నారు కలిపి అన్నారు, విడిగా కాదు. ఓకేనా, అంటే సమ్ స్మార్ట్ పీపుల్ ఆర్ పొలైట్ అంటే ఈ 12 ఉంది కదా, 12 స్మార్ట్ పీపుల్, పొలైట్ పీపుల్ 2 సర్కిల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆప్షన్స్లో డైరెక్ట్గా మనం ఆప్షన్స్లో 12 ఎక్కడ ఉందో చూస్తాము, 7 ఫర్గెట్ చేసేస్తాం. ఎందుకంటే 7 ఎడ్యుకేటెడ్లో కూడా ఉంది కదా, పట్టించుకోం. 7ని రైట్ ఆన్సర్ అని పెట్టేస్తాం. కానీ అది బ్లండర్ మిస్టేక్, అందరూ చేసే తప్పది. ఎందుకంటే క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. హౌ మెనీ స్మార్ట్ పీపుల్ ఆర్ పొలైట్ అన్నారు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా బట్ నాట్ ఎడ్యుకేటెడ్ అని అడగలేదు. ఓకేనా, స్మార్ట్ పీపుల్ ఆర్ ఆ 7లో స్మార్ట్ పీపుల్ ఉన్నారు, పొలైట్ పీపుల్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అలాంటి కండిషన్లో మనం 12 + 7 చేయాలి. 12 + 7 ఎంత? 19. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, చాలామంది ఈ క్వశ్చన్లో 12 చూస్ చేసుకుని రాంగ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా, ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్ అడిగి ఇలాగే స్మార్ట్ పీపుల్ ఆర్ పొలైట్ అని బట్ నాట్ కండిషన్ యూజ్ చేయనప్పుడు మాత్రం ఎడిషన్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ కనుక బట్ నాట్ ఎడ్యుకేటెడ్ అని అడిగారు అనుకోండి, ఓకేనా, ఇలా అడిగినప్పుడు మాత్రమే ఆన్సర్ 12 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 7 ఏం రిప్రజెంట్ చేస్తుంది? మనకి డయాగ్రామ్లో 7లో స్మార్ట్ పీపుల్ ఉన్నారు, పొలైట్ పీపుల్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. కానీ ఎంతమందో మనకు కౌంట్ తెలియదు, కానీ ఉన్నారు కదా. సో అలాంటప్పుడు మనం 12 + 7 చేయాలి. లేదు స్మార్ట్ ఓన్ బట్ నాట్ ఎడ్యుకేటెడ్ అన్నారనుకోండి, ఇక్కడ అసలు ఎడ్యుకేటెడ్ వాళ్ళు టచ్ అవ్వకూడదు అన్నారనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ 12 పెట్టేసుకోవచ్చు ఇలాంటి కండిషన్లో. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఒకే డయాగ్రామ్ చూసి ఇంత ఈజీగా ఉంది అని చెప్పి క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేసేస్తారు. అలా అస్సలు చేయొద్దు. నాట్ కండిషన్ అడిగారు లేదా చూడండి.